సినీ ప్రస్థానం టీవీ రంగం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించి తనదైన శైలిలో ప్రతి ఒక్కరిని నవ్విస్తూ గొప్ప హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్నారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. ఒక సామాన్యమైన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఈయన తన చిన్నతనం నుంచి అనేక కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొంటూ నాటక రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. దూరదర్శన్లో ప్రసారమైన ఆనందో బ్రహ్మ డైలీ సీరియల్లో ఎర్రం శెట్టి పాత్ర ద్వారా పరిచయమైన ఈయన తన నటనతో మంచి గుర్తింపును పొందారు. అంతేకాకుండా తోకలేని పిట్ట సినిమాకు కూడా ఈయన దర్శకత్వం వహించారు. అయితే అది ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో దర్శకత్వ బాధ్యతలను విరమించుకున్నారు. అయితే కాలేయ క్యాన్సర్ తో బాధపడుతున్న సుబ్రహ్మణ్యం గారు చైతన్యపురిలోని గీతా ఆసుపత్రిలో డిసెంబర్ 7, 2013వ సంవత్సరంలో తుదిశ్వాస విడిచారు. ధర్మవరం సుబ్రహ్మణ్యం ప్రకాశం జిల్లాలోని బల్లికుర్వా మండలం కోమినేని వారి పాలెంలో 1954 సెప్టెంబర్ 20వ తేదీన ఒక పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఈయన చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఆయన తల్లి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ తన 4 పిల్లలను పోషించి పెద్ద చేసింది. అటువంటి కష్టతర పరిస్థితులను కూడా ఎదుర్కొంటూ సుబ్రహ్మణ్యం గారు తన ఉన్నత విద్యను అద్దంకిలోను, ఇంటర్మీడియట్ విద్యను ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాలలో పూర్తి చేశారు. కళాశాలలో చదువుతుండగానే ఆయనకు నాటకాల రంగం మీద ఎంతో ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఆయన ప్రజా నాటక మండలిలో పాల్గొన్నారు. అయితే నాటకంలో ఆసక్తి ఎక్కువగా ఉండడం వలన ఆయన అప్పట్లో చదువులో రాణించలేకపోయారు. తర్వాత ఇంట్లో ఉన్న కష్ట పరిస్థితులను, అమ్మ బాధలను తెలుసుకుని సప్లిమెంటరీ పరీక్షలో ఉన్నత విద్యను ఉత్తీర్ణత సాధించారు. అయితే సినిమాల వైపు ఆయన మనసు మళ్లడంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా మద్రాసుకు పారిపోయాడు. అక్కడ ఎన్నో అవమానాలు, కష్టాలు, నష్టాలు భరించిన తరువాత కూడా ఎటువంటి అవకాశాలు దక్కలేదు. దాంతో ఆయన తిరిగి తన సొంత ఊరికి చేరుకున్నారు. మద్రాసు నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన మిత్రుల సహాయంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రాసి ఉత్తీర్ణత అయ్యారు. దాంతో ఆయనకు హైదరాబాద్లోని పంచాయతీరాజ్ శాఖలో అధికారికగా ఉద్యోగం లభించింది. అయినప్పటికీ ఆయన దృష్టి మాత్రం నాటకాలు, సినిమాల వైపే ఉండేది. దాంతో ఆయన ఆకాశవాణి కోసం కొన్ని రేడియో నాటకాలు రాశారు. అలాగే దూరదర్శన్లో తొలి తెలుగు ధారావాహిక అయిన అనగనగా ఒక శోభను ప్రారంభించారు. అలాగే మనసు గుర్రం లేదు కళ్యం, పరమానందయ్య శిష్యుల కథ వంటి ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆనందో బ్రహ్మ ద్వారా టీవీ రంగంలోకి పరిచయం అయ్యారు. దూరదర్శన్లో ప్రసారమవుతున్న టీవీ సీరియల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు నటిస్తుండగానే ప్రముఖ దర్శకుడైన జంధ్యాల గారి జయము నిశ్చయమురా సినిమాలో అవకాశం వచ్చింది. అలా ఆ విధంగా తెలుగు సినిమా తెరకి పరిచయం అయ్యారు. ఆయన తన నటన శైలితో హాస్య నటునిగా పేరు పొందారు. సినిమాలో నటిస్తుండగానే తోకలేని పిట్ట సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. అయితే ఆ సినిమా ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. ఆ తర్వాత ధర్మము, నువ్వు నేను ఇంకా ఇతర సినిమాల్లో అధ్యాపక పాత్రల్లో ప్రతి ఒక్కరికి కడుపుబ్బా నవ్వించారు. అలాగే ఒక్కడు సినిమాలో పాస్పోర్ట్ ఆఫీసర్గా, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే పాత్రల్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించుకున్నారు. ఆయన నటించిన ఆలస్యము అమృతం అనే సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు కూడా లభించింది. కొన్నేళ్ల తర్వాత అనారోగ్యం సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన మాత్రం సినిమాలకు దూరం అవ్వలేదు. సాధ్యమైనంత వరకు తనదైన నటనతో ప్రతి ఒక్కరితో నవ్వించడానికే ప్రయత్నించారు. తన చివరి సినిమా అయిన ప్రేమ గీమ జాంతానైలో నటించిన తర్వాత 2013 డిసెంబర్ 7వ తేదీన కన్నుమూశారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి భార్య శ్రీమతి కృష్ణజ, వీరిద్దరికి రోహన్ సందీప్, రవి బ్రహ్మతేజ అనే 2 కుమారులు ఉన్నారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు 1989వ సంవత్సరంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. రాజకీయ రంగంలో కూడా తనదైన కృషిని అందించిన ఆయన సాంస్కృతిక మండలిక అధ్యక్షునిగా పనిచేశారు.